తాడిపత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు వీడియోల ముందు చాలా వికృతంగా మాట్లాడాడు. దానిపైన ఈరోజు ప్రధానంగా ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది. నేను చాలామందిని ఈ 2 రోజులుగా మా ఇంటికి వచ్చే వాళ్ళను, లేకపోతే ఆ యొక్క వీడియో ప్రభాకర్ రెడ్డి గారి వీడియో చూసిన వాళ్ళు ఫోన్ చేసినప్పుడు వాళ్ళందరినీ మాట్లాడా. ఏం చెప్దాం ప్రభాకర్ రెడ్డి గారి మీద అని చెప్పంటే వాళ్ళు ఏమంటున్నారంటే, ఒక ఆయన చాలా పెద్ద స్టేట్ లీడర్, టీచర్స్ లీడర్, ఆయన ఏమంటున్నాడంటే, వదిలేద్దామన్నా పేడ పైన రాయేసి చిట్లించుకోవడం ఎందుకన్నా, మనము మర్యాద ఉన్న వాళ్ళం అనేటువంటి పద్ధతిలో ఉన్నాడు. ఇంకో పల్లెల వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏమన్నారంటే, ఆయనకి పిచ్చి పట్టిందన్నా, ఆయన మీద ఏమి వదిలేద్దామన్నా, ఎందుకు మాట్లాడాలి ఆయన మీద అన్నా. ఇంకొక ఆయన ఏమన్నాడంటే, ఆయన అన్నీ వదిలేసినాడు, ఆయనకు మనం సమాధానం చెప్పేదన్నా, మనం ఏదో మర్యాదగా ఉండేవాళ్ళం అనేటువంటి పద్ధతుల్లో మాట్లాడు. అట్లా ఎవరికి ఫోన్ చేసినా కూడా ఆయన ప్రెస్ మీట్ చూస్తే అందరూ నవ్వుకుంటారు, లాఫింగ్ స్టాక్ అయిపోయినాడు ప్రభాకర్ రెడ్డి గారు అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. అంటే చాలామంది ఏమంటున్నారంటే, ఒక పనికిరానివాడు, పిచ్చివాడు, తిక్కోడు, ఆయనతో పాటు మనం ఎందుకు ఎగరాలన్నట్టుగా మాట్లాడుతున్నారు. కొంతమంది మాత్రం చాలా గట్టి రిప్లై ఇవ్వాలనేటువంటిది చెప్తా ఉన్నారు. అంత దారుణంగా మాట్లాడడం ఏంది, మేము సహించలేకపోతున్నాం, మా ఊళ్ళో అందరం లారీ వేసుకొని పోదాం అనంతపురికి అని అంటున్నారని చెప్పి ఒక సర్పంచ్ మాట్లాడారు. అట్లాంటి రియాక్షన్స్ ఉన్నాయి. ఈ ప్రెస్ మీట్ పైన చాలా విస్తృతమైన చర్చ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా పెద్ద ఎత్తున యూట్యూబ్ ఛానల్స్లో కానీ, లేకపోతే సోషల్ మీడియాలో కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున వాళ్ళు ముందుకు తీసుకుపోయారు. కానీ నేను చెప్పేది ఏమంటే, పెద్దారెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడిన పదజాలాన్ని మేము కూడా ఉపయోగిస్తే ఈయన మీకు కూడా ఏమైనా పిచ్చేమన్నా అంటారు. అంటే ఎవడు కూడా అట్లా దిగజారి మాట్లాడాలా పాలిటిక్స్లో అని చెప్పి ఎవరు కూడా కోరుకోవడం లేదు. ఎందుకంటే పాలిటిక్స్ అంటే ఈ ప్రెస్ మీట్లు ఇవన్నీ అంటే నేను ప్రభాకర్ రెడ్డో, నేను అనంత వెంకటరామరెడ్డో, పెద్దారెడ్డో చూసేది కాదు. ఇది వేల మంది ఈ యొక్క యూట్యూబుల్లో లక్షల మంది చూశారు. వాళ్ళలో ఇంజనీర్స్ ఉంటారు, డాక్టర్స్ ఉంటారు, సైంటిస్టులు ఉంటారు, ఎంతమందో మేధావులు ఉంటారు, ఎంతమందో ప్రజాతంత్ర ప్రియులు ఉంటారు, ప్రజా జీవితంలో దశాబ్దాల పాటు గడిపినటువంటి వాళ్ళు అందరూ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అందుకనే ఏదో ప్రభాకర్ రెడ్డిని ఆయన వాడిన పదజాలాన్ని నేను వాడాలని చెప్పి నేను అనుకోవడంలా. నేను ఒక్కసారి ప్రభాకర్ రెడ్డిని కూడా అడుగుతా ఉన్నా, ఒకసారి నువ్వేం మాట్లాడావో, ఎంత వికృతంగా, ఎంత నీచంగా, ఎంత దారుణంగా మాట్లాడినావో ఒక్కసారి నీవు మాట్లాడింది నీవే చూసుకో, నీకైనా సాటిస్ఫాక్షన్ అవుతుందా అని చెప్పి అడుగుతున్నా. లేకపోతే మీ కుటుంబ సభ్యులందరి సమక్షంలో చూడు, వాళ్ళు ఎవడైనా బాగా మాట్లాడినావనే మాట అంటారా, ఈ విధంగా మాట్లాడరాదనేటువంటి మాట అంటారా అని నేను అడుగుతా ఉన్నా. ప్రభాకర్ రెడ్డి గారు నన్ను మా నాన్న మా అమ్మే పరుషంగా ఎప్పుడు తిట్టలా. నా దగ్గర ఉన్న డ్రైవర్స్ని కూడా 30 ఏళ్ళు 40 ఏళ్ళు నా దగ్గర పనిచేసిన పిల్లలు ఉన్నారు. ఒక్కసారి కూడా వాడిని రా అని కూడా ఎప్పుడు మాట్లాడాను నేను. అట్లాంటిది అబ్బా అంటావు, ఆనా కొడుకులు అంటావు, ఈనా కొడుకులు అంటావు, ఎందుకంత దురహంకారం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏం నీ అహంకారం? డబ్బులు ఉన్నాయనే కదా. అక్రమ వ్యాపారాలు చేసి కోట్ల రూపాయలు సంపాదించి పాలిటిక్స్లో
నెలవారీ జీతాలు ఇచ్చి ఒక 200-300 మందికి తోడేళ్ళు మాదిరి ఎంట పెట్టుకొని తిప్పుతూ నీ ఇంటి మీదకి వస్తాం, నా ఇంటి మీదకి వస్తాం అని చెప్పి బెదిరించుకుంటూ తిరుగుతున్నావు. నువ్వు డబ్బు లేకుండా ఒక్కరోజైనా రాజకీయం చేయగలవా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. వాళ్ళ ఇంటి మీదకి వీళ్ళ ఇంటి మీదకి వస్తా అంటావు. వాడు జమ్ముల మడుకు పో, నీ జనాన్ని అంతా వేసుకొని పోగలవా నువ్వు? మేమేం నీ మాదిరి గుంపులు వేసుకొని తిరిగే వాళ్ళం కాదు. ఇన్నేళ్ళ రాజకీయాల్లో మహా అంటే 5 మంది 6 మంది పోతాం మేము ఎక్కడికి పోయినా కూడా. ఇవన్నీ చూసిన వాళ్ళమే మేము. చాలా భయానక వాతావరణంలో కూడా పనిచేసాం మేము. మా పైన లేని కేసులు లేవు. 302 చూసాం, 307 చూసాం, ఇంకా ఎన్ని ఉన్నాయో అన్ని కేసులు చూసాం. ఒక ఆడపిల్లలు రేప్ కేసులు తప్ప అన్ని కేసుల్ని ఎదుర్కొన్న వాళ్ళం మేము. ఎన్నో స్ట్రగుల్స్ ద్వారా బయటకు వచ్చినటువంటి వాళ్ళం మేమందరం కూడా. నువ్వు బెదిరిస్తే బెదిరే వాళ్ళం అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు నువ్వు అసలు? ఏం నీ వికృత చేష్టలు? అది ఏమి నీ ఆ చేతులు తిప్పడం ఏమి, గడ్డము తిప్పడం ఏంది, మీసాలు తిప్పడం ఏంది? ఎందుకంత వికృతంగా ప్రవర్తిస్తున్నావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా.